Audio Jungle. అండ్ అలాగే శాస్త్రి గారి గురించి నేను కొత్తగా చెప్పట్లేదు. ఆయన మొదటి సినిమా రాశారు. దాని తర్వాత ఇప్పుడు సైరా నాన్నగారి సినిమాలో కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సాంగ్ రాస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా ప్రొడక్షన్కి. అండ్ ఫైనలీ ఎస్, ఐ విష్ బోత్. సుమన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, హీస్ వర్క్డ్ రియల్లీ హార్డ్. ఒక యాక్టర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడి హీస్ రీచ్ దిస్ పాయింట్. మొన్న ఎంఎస్ రాజు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను అదే అంటున్నాను, ఈజ్ రియల్లీ హార్డ్ వర్కింగ్. అండ్ దిస్ ఫిలిం ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అనదర్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుమన్. అండ్ ఈ సందర్భంలో నేను రాజు గారితో మాకున్న అనుబంధం ఇప్పుడుదే కాదు, నేను మొన్నే ఒక సందర్భం ఒక సిచ్యువేషన్ గుర్తు చేసుకొని చెప్తా ఉన్నాను. ఎందుకో ఒక నెల క్రితం మా నాన్నగారు మీ అందరం కూర్చున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంఎస్ రాజు గారు. అది ఎందుకో తెలియదు, జస్ట్ మా థాట్స్లో వచ్చి ఏదో మాడుతూ ఉన్నాం. అండ్ డాడ్ ఒక చిన్న సంఘటన ఆయన లైఫ్లో జరిగింది గుర్తు తెచ్చుకొని, బహుశా ఇది ఎర్లీ 80s ఉండొచ్చు, నేను పుట్టానో కూడా లేదో కూడా తెలియదు, మేబీ ఒక 1-2 years అయి ఉంటుంది. సో 86, 87లో ఒక చిన్న సిచ్యువేషన్. చాలామంది ప్రొడ్యూసర్స్తో అప్పుడు పనిచేస్తూ ఉండేవారు. మీరు నమ్మరు, ఆ మంత్ మా నాన్నకి అమ్మకి డబ్బులు సరిపోకపోతే ఒక 5,000 కావాలని అప్పుల్లో పనిచేసే ప్రొడ్యూసర్స్ 2-3 అడిగితే, పనిచేసే హీరోగా నాన్నగారు అడిగితే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆ ప్రొడ్యూసర్స్. అలాగా ఒక నెల బాగా కష్టపడి అడిగిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా ఎంఎస్ రాజు గారి నాన్నగారు అయ్యప్పరాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా, ఆయనతో సినిమా కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు అప్పుడు ఎంఎస్ రాజు గారి ఫాదర్, 5,000 స్ట్రైట్గా నాన్నగారికి ఇచ్చి, తీసుకోమా రేపు ఎప్పుడైనా తీసుకుంటానన్నారు. సో ఆ టైంలో అలా మా ఫ్యామిలీకి 5,000 ఇచ్చి ఆ నెల ఏం ఆలోచించకుండా ఏం ఆశించకుండా మాకు ఆ డబ్బు ఇచ్చారు. తర్వాత డాడీ పోతూ 2 నెలల తర్వాత తిరిగి డబ్బులు ఇచ్చారండి. అది ఇవాళకి గుర్తుపెట్టుకుని డాడీ నాకు మొన్న చెప్పారు. సో ఎంఎస్ రాజు గారు నాకు ఫోన్ చేయగానే, ఇట్ ఈస్ మై డ్యూటీ యాజ్ మై ఫాదర్స్ సన్ టు గో టు హిస్ ఫంక్షన్. దిస్ ద లీస్ట్. ఇది పెద్ద గొప్ప విషయం కాదు నేను రావడం ఇక్కడ, బట్ ఆయన చేసిన గొప్పతనం మీ అందరు చెప్పాలని నేను ఇవాళ వచ్చాను. దట్స్ హౌ గ్రేట్. ఒక మంచి నటుడిగా లేకపోతే మంచి ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో కావాల్సింది కేవలం టాలెంట్ కాదు, ఒక గుడ్ యాటిట్యూడ్. సో గ్రేట్ యాక్టర్స్, గ్రేట్ టాలెంట్ ఉన్న వాళ్ళు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే సక్సెస్ అవ్వలేరు, కానీ బ్యాడ్ టాలెంట్ ఉన్న ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే అది ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. సో అలాంటి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మా హోల్ ఫ్యామిలీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన ఈ హోల్ టీమ్కి I thank them and have a beautiful evening. Thank you. Wish you all the best. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.